బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్లో ప్రభాస్ మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మరొకసారి రాజు అనిపించుకున్నారు. నిజంగా టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్కు ఆయన అండగా నిలుస్తానంటూ చెప్పారు. మనందరికీ తెలిసిన విషయమే. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించి 2 కిడ్నీలు దెబ్బతిని ఆయన ఆసుపత్రిలో డయాలసిస్ పొందుతున్న విషయం మనకు తెలిసిందే. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది అంటూ ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పటికీ డయాలసిస్ కొనసాగిస్తూనే వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో కొంతమంది స్పందించారు. వారికి కొంత సాయం చేసే ప్రయత్నం చేశారు. బయట వ్యక్తులు కూడా, తెలిసిన వాళ్ళు కూడా కొంత సాయం చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయనకి పూర్తి స్థాయిలో సర్జరీ చేయాలంటే 50 లక్షలు ఖర్చు అవుతుందంటూ ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో అంత స్థాయిలో సాయం ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈ విషయం ప్రభాస్కి తెలిసి ఆయన ప్రభాస్ ఆఫీస్ నుంచి ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు ఒక కాల్ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఫోన్ కాల్. మేము ప్రభాస్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం, మీరు ఆపరేషన్కి అరేంజ్మెంట్ చేసుకోండి, ఆపరేషన్కి అవసరమైన 50 లక్షలు మేము ఇస్తాం అంటూ వారికి చెప్పినట్లుగా తెలుస్తుంది, అష్యూరెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎవరికి ఏ కష్టం వచ్చిందని తెలిసినా ఆయన ఫ్రెండ్స్లో కానీ ఆయన పనిచేస్తున్న యూనిట్లో కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రభాస్కి ఒక్క విషయం తెలిస్తే చాలు, ఒక్క మాట తెలిస్తే చాలు, దాని గురించి ఆయన ఖచ్చితంగా వెంటనే వారి కష్టాన్ని తీర్చేస్తారు అంటూ ఇండస్ట్రీలో అనేక సందర్భాల్లో మనం విన్నాం. అలాగే ఎలాంటి విపత్తులు వచ్చినా సరే, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకేమైనా సమస్యలు వచ్చినా, అది తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఎక్కడైనా సరే ఆయన చాలా ధారాళంగా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిందే, కోట్లకు కోట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పేరులోనే కాదు, ఆయన మనసు కూడా నిజంగా రాజు లాంటిదే అంటూ చెప్తూ ఉంటారు. ఆయన క్యారెక్టర్ కూడా రాజు లాంటిదే. సమస్య ఉంది అని తెలిస్తే ఆయన ఖచ్చితంగా వారికి సాయం చేస్తారు, ఆయన చేయదగిన సాయం చేస్తారు, వారి కష్టాన్ని తీరుస్తారు అంటూ ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాం. 50 లక్షలు సహజంగా ఒక చిన్న నటుడికి ఏదైనా సమస్య ఉంది అంటే ఇండస్ట్రీలో ఎంతో కొంతమంది సాయంగా నిలుస్తుంటారు, కొద్దిపాటి వారి చేయదగినటువంటి సాయం చేస్తుంటారు. కానీ నీ సమస్య తీరడానికి ఎంత అవసరమైతే అంత నేను ఇస్తానని చెప్పగలిగినటువంటి గొప్ప హృదయం అతి తక్కువ మంది స్టార్స్కే ఉంటుంది. ఖచ్చితంగా అందులో ప్రభాస్ టాప్ లిస్ట్లో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఒక ఉదాహరణ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫిష్ వెంకట్కి 2 కిడ్నీలు దెబ్బతినడం, ఆయన డయాలసిస్ మీద ఉండడం, అనేక మంది వెళ్ళి ఆయన పరామర్శిస్తూ ఉండడం, ఇలాగే పరిస్థితి కొనసాగితే ఆయన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అంటూ డాక్టర్స్ చెప్పి 2 కిడ్నీలని ట్రాన్స్ప్లాంట్ చేస్తే, కనీసం 1 కిడ్నీ అయినా ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే ఆయన బ్రతుకుతారు అంటూ చెప్పిన నేపథ్యంలో వారు కుటుంబ సభ్యులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏదైనా సహాయం అందుతుందా ఇండస్ట్రీ నుంచి అంటూ. ఈ నేపథ్యంలో ప్రభాస్ నుంచి సాయం అందిన నేపథ్యంలో వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. మనతో లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? 50 లక్షలు అవసరం సర్జరీకి అంటే 50 లక్షలు నేను ఇస్తానంటూ ప్రభాస్ ఆఫీస్ నుంచి వారికి కాల్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అసలు ప్రభాస్కి విషయం ఎలా తెలిసింది? ఇంకా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వారికి హెల్ప్ చేస్తున్నారా? ప్రస్తుతం ఫిష్ వెంకట్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ఫిష్ వెంకట్ కు ప్రభాస్ రూపంలో అయితే ఒక అభయహస్తం దొరికిందనే చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితోటి ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల కిడ్నీలు ఎవరై కూడా ఆయన గ్రూప్ మ్యాచ్ అవ్వటం లేదు. బయట నుంచి ఎవరన్నా దాతలు వస్తే సర్జరీ చేయించడానికి కూడా దాదాపు 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పే నేపథ్యంలో ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రభాస్ నోటీసులోకి వెళ్లటం జరిగింది. ప్రభాస్ ఫిష్ వెంకట్ కు ఎంతైనా
సహాయం చేయాలి, ఆయన ఆపరేషన్ కు ఎంత ఖర్చు అవుతుంది అని ఆయన తెలుసుకోక ముందే ఎంత ఖర్చు అయినా తను భరిస్తాను, ఆపరేషన్ చేయించండి అంటూ ఆయన కుమార్తెకు, ఫిష్ వెంకట్ కుమార్తెకు ప్రభాస్ అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం. చాలా గుప్తదానాలు ఎన్నో చేశాడు ప్రభాస్ విషయంలో. టాలీవుడ్ లో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, మన పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా, ఎక్కడ ఎలాంటి విపత్తు వచ్చినా కూడా ఫస్ట్ డొనేషన్ ఇచ్చే 1-2 మెంబర్స్ లో ప్రభాస్ ఉంటాడనేది మనం గట్టిగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాల్లో ఆయన లక్షలు విరాళాలు ఇచ్చిన విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు ఫిష్ వెంకట్ విషయంలో కూడా తను తన సినిమాల్లో చేసిన కొన్ని పాత్రలు అయినప్పటికీ కూడా ఫిష్ వెంకట్ విషయంలో ఆయన ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావటం, అలాగే ఆ ఆపరేషన్ కి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభాస్ భరిస్తాడు అంటూ ప్రభాస్ టీం నుంచి ఫిష్ వెంకట్ కుమార్తెకు ఫోన్ రావటం అనేది నిజంగా అభినందించాల్సిన విషయమే. ప్రభాస్ ని విషయంలో టాలీవుడ్ నుంచి ఎంతో మంది నటీనటులు ఆయనకి సహాయం చేయటానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా ఎవరు ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇలాగా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ వైపు నుంచి కూడా కన్సర్న్ తెలియచేయలేదనే చెప్పొచ్చు. ఫస్ట్ టైం ప్రభాస్ టీం నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళటం, ఆపరేషన్ కి సంబంధించి ఏర్పాట్లు చేసుకోండి, ఎంతైనా ప్రభాస్ గారు భరిస్తారు అని వాళ్ళ అసిస్టెంట్ చెప్పటం అనేది నిజంగా ఫిష్ వెంకట్ కుమార్తెకైతే ఆనందానికి అవధులు లేవనే చెప్పుకోవచ్చు. అలాగే టాలీవుడ్ లో కూడా ప్రభాస్ ఉన్న దయార్థ హృదయం అనుకోవచ్చు, ఈ హెల్పింగ్ నేచర్ అనుకోవచ్చు, ఏదైనప్పటికీ కూడా టాలీవుడ్ లో అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు నందు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. మొత్తం మీద ప్రభాస్ రాజ్ అని మరొకసారి ఆయన క్యారెక్టర్ నిరూపించుకున్నారు. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎస్పెషల్లీ చాలా సందర్భాల్లో ఆయన పెట్టేటువంటి ఫుడ్ గురించి చాలామంది చెప్తుంటారు. ఎవరైనా సరే, చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు ఆయన షూటింగ్లో ఉన్నారు అంటే వారికి ఖచ్చితంగా ఆ యూనిట్ మొత్తానికి ఆయన ఫుడ్ అరేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణంరాజు గారు విషయంలో కూడా మనం చూసాం. ఆయన అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఎంతమంది వస్తే అంతమందికి మేము ఫుడ్ అరేంజ్ చేస్తున్నాం అంటూ రకరకాలైనటువంటి వంటలు, విందు భోజనాన్ని వారికి అందించినటువంటి పరిస్థితి మనం చూసాం కొన్ని వందల వేల మందికి. అప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ ఇంట్లో పెట్టిన ఫుడ్ గురించే మాట్లాడుకున్నారు. అలాగే ఏ సినిమా ఫంక్షన్ జరిగినా, ప్రభాస్కి సంబంధించి ఏ సినిమా ఫంక్షన్ జరిగినా, ఏ సినిమా షూటింగ్ జరిగినా అక్కడ ఆయన పెట్టే ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక గొప్ప మనసున్న వ్యక్తి మాత్రమే ముందు వెనక ఆలోచించకుండా అవతలి వాళ్ళ ఆకలి తీర్చడానికి ముందుకు వెళ్తారు. అలాంటి గొప్ప మనసుని మరొకసారి మనం చూస్తున్నాం. గతంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా కోట్లకు కోట్లు ప్రభాస్ ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు కూడా అలాంటి మరొక లైవ్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, సహజంగా అయితే ఇంకెవరైనా ఆర్టిస్టులు లేదంటే ఇంకెవరైనా స్టార్స్ చాలామంది ఉన్నారు కదా. ఫిష్ వెంకట్ చాలామంది స్టార్స్తో పనిచేశారు కదా. వాళ్ళు ఎవ్వరూ చేయని పని ప్రభాస్ దగ్గర నుంచే మనం చూస్తున్నాం. అలాంటి ఒక ఉదారత, అలాంటి ఒక గొప్ప మనసు మనం ప్రభాస్ దగ్గర నుంచే చూస్తున్నాం. అనేక మందికి ఆయన ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్నారు. మరొకసారి ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. ఒక నిండు ప్రాణాన్ని, ఒక కుటుంబాన్ని కాపాడేందుకు ఆయన ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారికి 50 లక్షలు మేము ఇస్తాం, అంటే కిడ్నీ ఆపరేషన్కి సంబంధించి ఖర్చు అయ్యేటువంటి 50 లక్షలు మేము ఇస్తాం, మీరు అరేంజ్మెంట్స్ చేసుకోండి అంటూ కుటుంబ సభ్యులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే కిడ్నీ దాతలు ఎవరైనా ఉంటే, సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉంటే దానం చేయాల్సిందిగా వారు ఇప్పటికే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఫిష్ వెంకట్ డాటర్ కూడా ట్రై చేశారు, కాకపోతే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు. వారికి సంబంధించిన రిలేటివ్స్ మరొకరు ట్రై చేశారు. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినప్పటికీ కూడా ఇద్దామనుకున్నటువంటి వ్యక్తికి ఆరోగ్యం సహకరించిన నేపథ్యంలో అది కూడా కుదరదన్నారు డాక్టర్స్. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కిడ్నీ ఎప్పుడు దొరికితే, దాతలు ఎప్పుడు దొరికితే అప్పుడు ఫిష్ వెంకట్కు వెంటనే సర్జరీ చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సో ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ రెస్పాన్స్ మాకు తెలియజేయండి. ప్రభాస్ ఉదారతకు సంబంధించి, ఆయన దాన గుణానికి సంబంధించి మీ రెస్పాన్స్ని కూడా మాకు తెలియచేయండి. ఆర్టీవీతో మీరు కూడా మీ అభిప్రాయాలను పంచుకోండి ఈ అంశానికి సంబంధించి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.